ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థి మన కావూరు లావణ్య గారు మాట్లాడతారు. చింతలపూడి ప్రజలందరికీ నా నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిగా చింతలపూడి ప్రాజెక్ట్ మీద పర్యటించి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సమస్యను తెలుసుకొని నేను ఖచ్చితంగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను అని చెప్పిన పర్సన్ నేను. అలానే మీ ఆదరాభిమానులతో ఇంత దూరం వచ్చాను. మీకు తెలుసు ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామని. కాబట్టి బీజేపీని ధీటుగా ఎదుర్కోవాలి అని అంటే ఇండియా కూటమి వల్లే అది సాధ్యం. మీరందరూ ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించి దేశంలో బీజేపీ మతతత్వాన్ని, బీజేపీ పార్టీని ఈ దేశం వదిలి వెళ్ళేలా చేయాలని, అలాగే రాష్ట్రంలో షర్మిలా గారి నాయకత్వంలో కాంగ్రెస్ బలంగా పుంజుకొని ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, చింతలపూడి ప్రాజెక్టు, అలాగే ఇక్కడ ఉన్న అనేకమైన సమస్యలు, విశాఖ స్టీల్, అలాగే మనకి కావాల్సిన అమరావతి రాజధాని, ఇవన్నీ కూడా మన కాంగ్రెస్ అలాగే షర్మిలా గారి నాయకత్వంలో ఇవన్నీ మనం దక్కించుకోవాలని మీ అందరి కృషి, మీ అందరి తోడ్పాటు మాకు చాలా అవసరం. కాబట్టి ఈ ఎన్నికలు చాలా ఛాలెంజింగ్. మీరందరూ కూడా ఆలోచించి ఇండియా కూటమి అభ్యర్థులకు ఓటేసి మమ్మల్ని ఢిల్లీ దాకా పంపిస్తే ఇక్కడ ఉన్న ప్రతి సమస్య, మీ తాగునీరు, మీ సాగునీరు, మీ రోడ్లు, అలానే యువతకి ఉపాధి, ప్రతి సమస్యని మేము పార్లమెంట్లో మాట్లాడి మీకు రావాల్సిన నిధులు, మీకు కావాల్సిన అభివృద్ధి ప్రతిదీ మేము చేస్తామని హామీ ఇస్తున్నాము. షర్మిలా గారి నాయకత్వంలో కాంగ్రెస్ మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో చాలా ముందుకు వెళ్తుందని మేమందరం బలంగా నమ్ముతున్నాం. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ని సపోర్ట్ చేయాలి. ఇండియా కూటమి బీజేపీని ఢిల్లీలో ఎదుర్కొని బలంగా మనందరికీ సపోర్ట్ చేయాలని మనందరం కోరుకుందాం.